ఇది ఇంటి ఎంట్రన్స్ వైపు ఇలా వస్తున్నాం అనమాట. ఇంటికి ఇది అమ్మేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మోడల్ హోమ్ ఇది. చాలా బాగుందని అనిపించింది మాకు లోపలికి వెళ్ళినప్పుడు. ఇది ఈ మోడల్ హోమ్ని ఇదే విధంగా మేము చేయించుకోవాలనేసి వాళ్ళతో సైన్ చేసాము మేము. అదే ఇలాంటి ఇల్లే కడుతున్నారు మాకు కూడా, సేమ్ ప్లాన్ ఉంటుంది అంతా. మోడల్ హోము బయట నుంచి ఈ విధంగా ఉంటుంది. ఇది కుడివైపు ఏంటంటే 2 డోర్లు ఉన్నాయి కదా, 2 విండోలు. అది పిల్లల బెడ్రూమ్ లాగా వస్తుంది ఈశాన్యం వైపు మాకు. ఇది మెయిన్ డోరు. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది గరాజ్. అది మార్చుస్తారు వాళ్ళు, ఫైనల్గా గరాజ్ అవుతుంది. సో ఇటు నుంచి ఇలా వెళ్తే పక్కన దీని వెనకాలే మేము ఇల్లు కట్టించుకుంటున్నాము. సో ఇల్లు ఇలా కడుతున్నారు అందరమే. ఈ చివర్లో ఎడం వైపు ఉంది కదా, అది మా ఇల్లు అన్నమాట. ఇలా చెక్కలు వేసి ఫస్ట్ కింద ఫౌండేషన్ వేస్తారు. ఫౌండేషన్ వేసి ఆ తర్వాత చెక్కలు నిలుపుతారు మొత్తం అంతా. సో కింద లాట్ ఎలా వస్తుందంటే, ఇలా వెళ్తున్నప్పుడు జాగ్రత్త చూసుకుంటారా, ఇంటి ముందు ఒక సర్కిల్ లాగా ఉంటుంది. అంటే ఇది అయిన తర్వాత ఇంకా దీన్ని డెడ్ ఎండ్ అంటారు. ఇంకా ఆ తర్వాత వెళ్ళేది ఎవరు ఉంటారు. జనరల్గా ఇక్కడ దాకా ఎవరైనా వచ్చారంటే ఈ 4 ఏళ్లలో ఎవరో ఒకరు వెళ్ళి ఉంటుంది. ఇలాగా దానన్నా అది చూడదా కదా. సో ప్రస్తుతం ఇది మా ఇల్లు కదా. దీనికి తూర్పు దిశలో ఎంట్రన్స్ వస్తున్నాయి. సో ఆ కుడివైపు ఉన్నదంతా ఏరియా ఈశాన్యం కింద వస్తుంది. ఈశాన్యం అంతా ఈ ఏరియా, ఇది మాది. ఇక్కడ దాకా ఇంత ఈశాన్యం ఉంది. వీళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు వీళ్ళకి ఇంటి ముందు. దగ్గర సూర్య నాతో పాటు ఉండి ఇక్కడి నుంచో చాలు. ఇదంతా ఇంటి ముందు నైరు ఆగ్నేయం, ఇది ఈశాన్యం. ఇది ఆగ్నేయం ఇంత ఉంది కదా, ఈశాన్యం వైపు ఇంత ప్లస్ ఇంత కలిసి వచ్చింది. ఇక్కడ దాకా ఇదంతా ఇలా కలిసి వచ్చింది. ఇంకా అది పోను ఆగ్నేయం కన్నా ఈశాన్యము 4 అడుగులు లోపలికే ఉంది. ఏ విధంగా అంటారేమో చూపిస్తాను. సూర్య చూసారా, లోపలికి 4 అడుగులు ఉంది. ఇంకా మేము అలా చేయించుకున్నాం, అలా వచ్చాయి. ఎందుకంటే ఈశాన్యం వైపు ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది. ఇది గరాజ్ వస్తుంది ఇక్కడ.